హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చికెన్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో యూజువల్గా ఇంట్లో పిజ్జా చేసుకోవాలనుకుంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అదేం లేదండి, చాలా సింపుల్గా ఇంట్లోనే పర్ఫెక్ట్గా పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు అవెన్ లేకుండా. సో ఇక లేట్ చేయకుండా సింపుల్గా పర్ఫెక్ట్గా టేస్టీగా చికెన్ పిజ్జా వితౌట్ అవెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ గోరువెచ్చటి నీళ్ళని వేసుకోవాలి. సో వాటర్ అనేవి మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు, అలానే చల్లటి వాటర్ కూడా యూస్ చేయకుండా కరెక్ట్గా గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ని వేసుకోవాలి. సో ఏ షాప్స్లో అయినా ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అని అడిగితే ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. సో ఒకసారి ఈ డ్రై ఈస్ట్ని తెచ్చిపెట్టుకున్నారంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, అలానే ఏ పిజ్జా అయినా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు దీనికి రెస్ట్ ఇవ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఈస్ట్ అనేది ఇలా బాగా పొంగాలి. ఇలా పొంగితేనే ఈస్ట్ అనేది యాక్టివేట్ అయినట్టు. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి ఒక స్ట్రైన్ అని పెట్టుకుని 1.5 కప్ వరకు మైదాని వేసుకోండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. మిల్క్ పౌడర్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలానే ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని వీటన్నిటిని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇలా పిండినంతా బాగా సీవ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని పిండిని బ్రెడ్ పొడిలాగా మిక్స్ చేసుకోవాలి. సో బటర్ వద్దనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఆయిల్నైనా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని మిక్స్ చేసుకోండి. సో టోటల్గా పిండి అనేది ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈస్ట్ని వేసుకుని పిండిని చపాతీ పిండి కన్నా కాస్త సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా గోరువెచ్చటి వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. సో మొత్తానికి పిండి అనేది ఇలా చపాతీ పిండి కన్నా కాస్త సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని చల్లుకుని ఈ పిండిని కనీసం 10 to 12 మినిట్స్ పాటైనా బాగా ఒత్తుకోవాలి. ఎంత బాగా ఒత్తుకుంటే మనకు పిజ్జా బేస్ అనేది అంత బాగా వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా 10 to 12 మినిట్స్ పాటు బాగా ఒత్తుకోవాలి. ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పిండి ముద్దని సాఫ్ట్గా ఇలా రౌండ్ బౌల్గా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసేసుకుని అందులోకి పిండి ముద్దను పెట్టేసి పిండి డ్రై అవ్వకుండా పైన కూడా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్తో అయినా ఏదైనా క్లాత్తో అయినా కవర్ చేసేసి 45 to 50 మినిట్స్ పాటు, అంటే ఈ పిండి క్వాంటిటీ కాస్త డబల్ అయ్యే వరకు ఈ పిండికి రెస్ట్ ఇచ్చేయండి. సో ఈలోపు చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఇక నేను 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నా. అలానే ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుని ఈ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని 15 to 20 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే 7 to 8 మినిట్స్ పాటు, అంటే చికెన్ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. అలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, అప్పుడే చికెన్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా ఒక 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, చికెన్ అనేది డ్రైగా అయ్యింది. అలానే పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక 45 to 50 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత చూసారు కదా, పిండి క్వాంటిటీ అనేది కాస్త డబల్ అయింది, అంటే అంత ఎయిర్ ఫామ్ అవుతుంది. సో ఈ ఎయిర్ అంతా పోయేలా పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీరు 2 మీడియం సైజ్ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇక నేను లార్జ్ పిజ్జాని ప్రిపేర్ చేస్తున్నా, సో పిండిని అంతా ఒకేసారి రోల్ చేసుకుంటున్నా. అలానే రోల్ చేసుకునేకి మొక్కజొన్న పిండిని యూజ్ చేయండి. ఆ పిండితో అయితేనే మనకు పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో, అలానే అవెన్ లేకుండా కూడా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ పిండి దొరకనట్టయితే మనకు బయట నార్మల్గా స్వీట్ కార్న్ దొరుకుతాయి కదా, ఆ స్వీట్ కార్న్ని కూడా ఎండబెట్టుకొని మిక్సీకి వేసి ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకుని ఆ పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. సో అది కూడా దొరకని వాళ్ళైతే బొంబాయి రవ్వని యూజ్ చేయండి, లేదా మైదానైనా యూజ్ చేయొచ్చు.
మొక్కజొన్న పిండి యూజ్ చేసిన పిజ్జా బేస్కి మైదా వేసి ప్రిపేర్ చేసిన పిజ్జా బేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలానే పిజ్జా బేస్ని 1/2 ఇంచ్ మందం వచ్చేలా రోల్ చేసుకోండి. మీరు ఏ ప్లేట్లో అయితే పిజ్జాని ప్రిపేర్ చేయాలనుకున్నారో ఆ ప్లేట్ కన్నా కొద్దిగా పెద్ద సైజులోనే ఈ పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ పిజ్జా బేస్కి సైడ్స్ అంతా కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోండి. ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సైడ్స్ అంతా కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా అంతా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అన్నీ ఊడిపోకుండా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేసుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ పిజ్జా బేస్ని అంతా ఒకసారి రౌండ్గా సెట్ చేసేసుకుని ఇప్పుడు ఏ ప్లేట్లో అయితే మీరు పిజ్జాని ప్రిపేర్ చేయాలనుకున్నారో ఆ ప్లేట్లో ఆయిల్తో బేస్ని అంతా గ్రీస్ చేసుకోవాలి. సో ఇలా ప్లేట్ని అంతా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిజ్జా బేస్ని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని ఈ పిజ్జా బేస్ పైన అంతా ఇలా ప్రిక్ చేసుకోవాలి. ఇలా ప్రిక్ చేసుకోవడం వల్ల పిజ్జా బేస్ అనేది బేక్ అయ్యేటప్పుడు పొంగకుండా ఉంటుంది. సో ఇలా అంతా ప్రిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ లేని వాళ్ళైతే టొమాటో సాస్ అలానే రెడ్ చిల్లీ సాస్ని 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని 2 బాగా మిక్స్ చేసుకునేనా ఇలా పిజ్జా పైన అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు పిజ్జా సాస్ని అప్లై చేసుకోండి. దాని తర్వాత దీనిపైన మోజరెల్లా చీజ్ని సన్నగా గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో చీజ్ అనేది ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అలానే ఎంత ఎక్కువగా మనం మోజరెల్లా చీజ్ని వేస్తే మనకు సేమ్ రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుంది. అలానే దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. సో అలానే ఇంకా పైన మీకు టాపింగ్స్ అనేవి మీ చాయిస్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ని యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీరు వెజ్ పిజ్జాని ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ చికెన్ ప్లేస్లో చికెన్ని స్కిప్ చేసేసి మీ చాయిస్కి తగినట్టు వెజ్జెస్ని అరేంజ్ చేసుకోవడమే. లైక్ మష్రూమ్, పన్నీర్, కార్న్ ఇలా మీ చాయిస్కి తగినట్టు ఏ వెజ్జెస్నైనా ఈ పిజ్జా పైన అరేంజ్ చేసుకోవచ్చు. బట్ ఏమంటే వెజ్జెస్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ పిజ్జా పైన అరేంజ్ చేసేసుకోవడమే. సో ఇలా చికెన్, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ ఇలా మీ చాయిస్కి తగినట్టు అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా గ్రేట్ చేసుకున్న చీజ్ని వేసుకోండి. సో ఇలా చీజ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని స్ప్రింకిల్ చేసుకుని అలానే సైడ్స్కి అంతా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకోవడం వల్ల పిజ్జా అంతా ఈవెన్గా బేక్ అవుతుంది. ఇలా సైడ్స్కి అంతా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఈ ప్యాన్ని ప్రీహీట్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్టాండ్ అయినా లేదా ఒక చిన్న బౌల్ అయినా బోర్లించి పెట్టుకుని దానిపైన పిజ్జా ప్లేట్ని అరేంజ్ చేసుకుని ఈ పిజ్జా ప్లేట్ని ఒక లిడ్తో కవర్ చేసేయండి. ఇలా కవర్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే 20 to 25 మినిట్స్ పాటు లేదా చీజ్ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ కుక్ చేయకండి. ఇక నేను 25 మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత మూత తెరిచి చూసారు కదా చీజ్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయింది. అలానే పిజ్జా బేస్ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయింది. అంటే మనకు పిజ్జా అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బయటికి తీసేసుకోండి. సో ఇలా బయటికి తీసేసిన తర్వాత హాట్గా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని స్లైసెస్గా కట్ చేసుకోండి. సో ఇలా మీకు ఎన్ని స్లైసెస్ అయితే కావాలో అన్ని స్లైసెస్గా ఈ పిజ్జాని కట్ చేసేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ ఒక స్లైస్ని తీసుకుని చూపిస్తున్న లోపల సాఫ్ట్గా పిజ్జా బేస్ మంచి గోల్డెన్ కలర్లో క్రంచీగా బేక్ అయింది. చాలా పర్ఫెక్ట్గా చాలా మంచి టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది.